అపవాదిని మీద వేస్తున్న ఆ అగ్ని బాణములను ఆర్పడానికి, అపవాది శోధనలు జయించడానికి, సాతాను కుయుక్తిని జయించడానికి, సాతాను తంత్రములు జయించడానికి నీకు నాకు ఆత్మ బలము ఎంతైనా అవసరం. We must have spiritual strength to overcome the enemy, overcome the demonic prowling in our lives. మన జీవితాల అపవాది యొక్క ప్రేరేపణను, ఎందుకంటే అపవాదట ఈ రోజున మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడట దేవుని కార్యాలు చేయకుండా, దేవుని నుండి దూరం జరిగిపోవునట్లుగా మనుషుల్ని ప్రేరేపిస్తున్న అపవిత్రాత్మ శక్తులు. వాటి మీద మనం విజయం సాధించాలి అంటే మనలో అందరూ ఏముండాలా? బలం ఉండాలి, ఆత్మ బలం ఉండాలి. క్రీస్తు ప్రభు సిలువలో మన కోసం మరణించి తన రక్తాన్ని కార్చి తన బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకోవడం ద్వారా మనందరూ కూడా ఆత్మలో శక్తివంతులమై ఉండాలని ప్రభు ఆశించారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడడం ద్వారా, ఆత్మ దేవుని ద్వారా నిరంతరాయంగా శక్తిని పొందుకుని దేవుని మార్గములో మనం నడిచినట్లుగా దేవుడు